హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఒక అమ్మాయికి మనం చెప్పకూడని వర్స్ట్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ క్రష్ అయి ఉండొచ్చు, ఎలాంటి అమ్మాయి అయినా ఉండొచ్చు. షీ విల్ హేట్ యూ. ఈ మాటలు మీ నోట్ నుంచి ఆ అమ్మాయి వింటే సో డిలే లేకుండా వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజ్ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you're a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. Tip number 7. Can I talk to you more? ఈ లైన్ మీకు కెన్ ఐ టాక్ టు యూ మోర్ లాగే వినపడవచ్చు, కానీ ఆ అమ్మాయికి ఎలా ఉంటుందంటే ప్లీజ్ నాతో మాట్లాడవా ప్లీజ్ నాకు ఎవరు లేరు, నేను ఆమె వెరీ లోన్లీ గై, నాతో మాట్లాడవా ప్లీజ్ అనే ఫార్మాట్లోకి వెళ్ళిపోద్ది. సో కెన్ ఐ టాక్ టు యూ మోర్ అనే ఫ్రేజ్ని ఎంత వీలైతే అది తగ్గించండి. మీరు కూడా కొంచెం లెవెల్ మెయింటైన్ చేయండి. డోంట్ బీ లైక్ నాకు నీతో మాట్లాడకపోతే నాకు వేరే జోన్ లేదు, ఫార్మాట్ లేదు, ఐఎమ్ వెరీ డెస్పరేట్ టు టాక్ టు యూ అనే ఫార్మాట్లోకి మీరు వెళ్ళకండి. మేక్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్టింగ్ సో దట్ ఆ అమ్మాయి మీతో మాట్లాడేలా చేసుకోండి. నో నంబర్ 7. కెన్ ఐ టాక్ టు యూ మోర్? 1 సెకండ్ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఫన్ యాక్టివిటీ చేస్తున్నాను, దాని గురించి చెప్పడానికి ఒక చిన్న దిస్ వన్. ఇన్స్టాగ్రామ్లో, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో @ajay_from_agewoodలో మీకు పర్సనల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడానికి మీ నుంచి ఒక 50 మంది డిఎమ్స్కి డైలీ నేను ఆన్సర్ చేయడానికి పెట్టుకున్నాను. ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ క్వశ్చన్స్, ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ గ్రూమింగ్ అడ్వైస్, లైఫ్ స్టైల్ అడ్వైస్, మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఆస్క్ మీ. నన్ను ఒక బిగ్ బ్రదర్ అనుకోండి, కమ్ అండ్ ఆస్క్ మీ అండ్ ఐల్ బి దేర్ ఫర్ యూ. కింద పిన్ కామెంట్లో దాని లింక్ ఉంది, జస్ట్ హిట్ మీ అప్ దేర్, ఫాలో మీ దేర్ అండ్ ఆల్సో #road to 150 అండ్ కింద కామెంట్ చేసేసి లైక్ చేసేయండి. ఈ రెండు మీకు తెలియని టైంగా 150K గట్టి కొట్టేద్దాం. 150Kకి చాలా సర్ప్రైజెస్ అటెండ్. ప్రస్తుతానికి అయితే వీడియోలోకి వెళ్ళిపోండి. నో నంబర్ 6, లైన్ నెంబర్ 6. ఇది ఒక బంచ్ ఆఫ్ లైన్స్. బేసిక్గా ఇది ఒక లైన్ ఆఫ్ ఇంట్రోగేషన్ నుంచి వస్తుంది. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నీ ముందు బాయ్ ఫ్రెండ్ ఇలాగే మాట్లాడేవాడా? వాడు అలాగైనా, వాడింతేనా అని మీరు అడుగుతున్న కొద్దికి అమ్మాయి నుంచి మీకు ఆ డిస్టెన్స్ అనేది పెరిగిపోద్ది. ఆ అమ్మాయి తన ముందు బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యే రీజన్ ఏంటంటే ఆ యదవ అమ్మాయికి నచ్చలేదనే కదా. వాడి గురించి పదే అడిగి గుచ్చితే మిమ్మల్ని అమ్మాయి వదిలేస్తుంది. సో అసలు ఆ జోన్లోకి వెళ్ళకండి. బీ వెరీ సెక్యూర్ ఇన్ యువర్ ఓన్ పొజిషన్. మనకు ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటే ఆ అమ్మాయికి మనం డెఫినెట్గా అట్రాక్టివ్గా కనబడతాం. నెవర్ బీ క్వశ్చనింగ్గా సరే వాడిలాగే నేను కూడా వదిలేస్తుందా అని చెప్పి మీరు ఆ అమ్మాయిని వాడి గురించి అడగడం, వాడి పాస్ట్ లైఫ్లోకి తవ్వడం, ఇంట్రాగేషన్లా ఉండడం. డోంట్ బీ ఇన్ దట్ జోన్, డోంట్ బీ ఇన్ దట్ ఫార్మాట్. నో నంబర్ 6, బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎంక్వైరీస్. అందరికీ పాస్ట్ ఉంటుంది, మనందరికీ కూడా ఉంటుంది కదా, ఆ అమ్మాయికి కూడా అలాగే ఉంటుంది. గెట్ ఓవర్ ఇట్. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ సెక్యూరిటీ ఫీలింగ్ మనకు ఉండడంతో పాటు మనం ఒక చిన్న చేంజ్ చేయగలిగితే మ్యాజిక్ జరిగిపోద్ది. దాని దగ్గర నాకు చిట్కా ఉంది. Which is where I'd like to thank today's video sponsor Mamaearth amigos. Mamaearth వాళ్ళు నాకు ఈ పర్టిక్యులర్ బై బ్లెమిష్ క్రీమ్ పంపించినప్పుడు నేను 2-3 వీక్స్ వాడి నాకు బాగా నచ్చి నేను చెప్తున్నాను. మనలో చాలా మందికి పిగ్మెంటేషన్, పింపుల్స్ ఇవంతా ఒక ప్రాబ్లంలో ఉంటుంది. దిస్ వన్ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్. Mamaearth నుంచి పర్టిక్యులర్ ప్రోడక్ట్. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా న్యాచురల్గా ఉంటాయి బికాస్ ఇందులో ఉండే మల్బెరీ ఎక్స్ట్రాక్ట్ మన అందరికీ తెలిసినట్టు ఒక యాంటీ ఆక్సిడెంట్ రిచ్. అది మన స్కిన్కి ఒక న్యాచురల్ స్మూత్నెస్ని ఇస్తుంది, ఒక న్యాచురల్ యంగ్నెస్ని ఇస్తుంది. అండ్ ఆల్సో డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటీ కీపింగ్ సీక్రెట్స్. మనందరికీ ఒక న్యాచురల్ గ్లో కావాలన్నా, ఒక ఇమ్మీడియట్ షైన్ కావాలన్నా, మ్యాట్ ఫినిష్ కావాలన్నా అది డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్లో ఉంటుంది. అండ్ లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ నోన్ ఫర్ అది హైపర్ పిగ్మెంటేషన్ ఫైట్ చేస్తుంది. అండ్ వైటమిన్ సి ఒక లైటర్ స్కిన్ టోన్ మనందరికీ ఇస్తుంది, ఒక న్యాచురల్ గ్లోని ఇస్తుంది. సో దీని వాడకం కూడా చాలా సింపుల్ అమిగోస్. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక చిన్న అమౌంట్ మీ చేతిలో రాసుకొని నీట్గా సర్క్యులర్ మోషన్లో మీరు రబ్ చేసి మీ ఫేస్కి రాసేసుకోవడమే. దట్స్ ఇట్, ఇట్స్ దట్ సింపుల్. అండ్ నేను వాళ్ళతో మాట్లాడి ఒక అద్దరిపోయే డీల్ సెట్ చేసా. ఇక్కడ కనబడే కోడ్ మీరు రాస్తే ఒక 20% ఆఫ్ అలా వచ్చేస్తుంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎలాంటి కెమికల్స్ పెట్టరు వాళ్ళ ప్రొడక్ట్స్లో, నేను ప్రమోట్ చేస్తాను కాబట్టి అందులో పారాబెన్, సల్ఫేట్స్ ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఏవి ఉండవు.
అండ్ ఆల్సో మనం చేసే ప్రతి పర్చేస్కి వాళ్ళు చెట్ నాటి దాని జియో లొకేషన్ మీకు పంపిస్తారు. సో లెట్స్ ఆల్ మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. లింక్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్. టిప్ నెంబర్ 5, నో నంబర్ 5 ఇస్ బాయిల్స్ డౌన్ టు మొత్తం అమ్మాయి లుక్స్ మీద మనం ఫ్లాటర్ అయిపోయిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అమ్మాయిలు దే జస్ట్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంటూ లుక్స్. మన అబ్బాయిలకు ఉండే అంత లుక్స్ మీద ఫోకస్ వాళ్ళకు ఉండదు. సో మనం నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని చెప్పి అదే ఫార్మాట్లో అదే దాని మీద మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అమ్మాయి ఎంత ఇరిటేట్ అయిపోతే. అమ్మాయికి జనరల్గా పొగడుతున్నట్టే ఇష్టం, బట్ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ని దాటేసి దాని మీద మీరు డోంట్ లుక్ డెస్పరేట్. అగైన్ నేను చెప్పొచ్చేది అదే, అమ్మాయి పర్సనాలిటీ గురించి మాట్లాడండి, ఇష్టాల గురించి మాట్లాడండి. అప్పుడే రిలేషన్షిప్స్ డీప్ అవుతాయి, రిలేషన్షిప్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, రాక్ సాలిడ్ అవుతాయి. సో అందం ప్లస్ పర్సనాలిటీ వీటి రెండిటి మీద మీ డిస్కషన్స్ ఫ్లటర్ అవుతూ ఉండాలి. ఆల్వేస్ రిమెంబర్. టిప్ నెంబర్ 5 అది. నో నెంబర్ 5 ఇస్ జస్ట్ టాక్ అబౌట్ బ్యూటీ. టిప్ నెంబర్ 4 ఇస్ జస్ట్ బోస్టింగ్. అంటే బోస్టింగ్ లైన్ ఆఫ్ స్పీకింగ్ ఎట్లుంటుంది అని అమ్మాయితో, నా దగ్గర అర్మానీ జాకెట్ ఉంది, అంబానీ నా మేనమామ, ఇలాంటి ఎదవ కాన్వర్జేషన్స్ ఎదవ లాజిక్స్లోకి మీరు వెళ్ళకండి. ఎందుకంటే అది షాలో అమ్మాయిలకి అది వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ ఒక జెన్యూన్ రిలేషన్షిప్లో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే, జెన్యూన్ కాన్వర్జేషన్స్ మీరు నడపాలనుకుంటే, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీద కానీ మీ ఫోకస్ కానీ ఉంటే ఆ బోస్టింగ్ లైన్ ఆఫ్ థాట్ మీదకి వెళ్ళకండి. మీ బ్రాండ్స్, బట్టలు, మీ దగ్గర ఎంత ఉంది, మా దగ్గర ఎంత ఉంది, నో. ఆల్వేస్ టాక్ అబౌట్ ద స్కిల్స్. మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఆల్ దీస్ థింగ్స్ అకాడమికల్గా కానీ వాట్ ఎవర్ మీరు ఎక్కడ మీకు షైన్ అవుతున్నారు, మీ అంబిషన్స్ కానీ వేర్ యూ వాంట్ టు గో, మీ ప్లాన్ ఏంటి, వీటి గురించి మాట్లాడుతుంటే కాన్వర్జేషన్ స్పైసీగా ఉంటాయి అండ్ ఆల్సో దే విల్ బీ లాంగ్ లాస్టింగ్. టిప్ నెంబర్ 4 అది. నో నెంబర్ 4 ఇస్ టు జస్ట్ బోస్ట్. టిప్ నెంబర్ 3 అమిగోస్, మీరు ఒక చైల్డ్ లైక్ వైబ్ ఇవ్వకండి. డోంట్ బీ ఎ కిడ్, డోంట్ బీ ఎ బాయ్, బీ ఎ మ్యాన్. అమ్మాయి మీతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మాయి మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక కమ్యూనికేషన్ జరిగేటప్పుడు, ఒక 2 and 4 జరిగేటప్పుడు మీరు ఒక చైల్డిష్ బాయ్ష్ వైబ్ ఇస్తే, కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా వైబ్ ఇస్తే, షీ విల్ జస్ట్ డిస్టెన్స్ అసలు. మీరు క్యూట్గా కనబడచ్చేమో, బట్ ఒక రిలేషన్షిప్కి పర్స్పెక్టివ్ బాయ్ ఫ్రెండ్ కింద అమ్మాయి మిమ్మల్ని చూడదు. సో ఆల్వేస్ బీ ఎ మ్యాన్, ఓన్ ద మిస్టేక్స్ దట్ యూ డిడ్. మీరు చేసే తప్పులు మీరు ఓన్ చేసుకోండి. ఏదైనా జరగాల్సి వస్తే కొంచెం ప్రొటెక్టివ్గా ఉండండి. ఆ మ్యాన్కి ఉండే కెపాసిటీ, ఆ కేపబిలిటీని మీరు తెచ్చి పెట్టుకోండి. దెన్ షీ విల్ లైక్ యూ, దెన్ షీ విల్ హ్యావ్ దట్ సీరియస్నెస్ మీ వల్ల, మీ ద్వారా. టిప్ నెంబర్ 3 మైండ్లో పెట్టేసుకోండి. టిప్ నెంబర్ 2 అమిగోస్ ఇస్ ఎనీ రిగ్రెసివ్ మైండ్ సెట్. అంటే ఇది మీరు పాలిటిక్స్ గురించి కానీ, ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియన్ గురించి కానీ, మీకు ఎలాంటి రిగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నా అది మీరు మడిచి లోపల పెట్టుకోండి. అమ్మాయితో మాట్లాడేటప్పుడు స్పెసిఫిక్, ఎందుకంటే రిగ్రెసివ్ మైండ్ సెట్స్ ఆర్ రిపెల్లింగ్ అమిగోస్. దీంట్లో చాలామంది కొంచెం ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఆల్వేస్ స్టే అవే ఫ్రమ్ దట్. ఫస్ట్ సెకండ్ ఇంటరాక్షన్స్ అయితే అసలు మీరు దాంట్లోకి వెళ్ళకండి, ఆ ఫార్మాట్లోకి వెళ్ళకండి. ఆల్వేస్ ఒక ఒపీనియన్ ఉండడం ఎప్పుడైనా మంచిదే, బట్ దాన్ని ఓవర్గా బయట చెప్పుకోవడం వల్ల మన ఇన్సెక్యూరిటీ మనకు బయటపడిపోతుంటుంది. ఆల్వేస్ వాటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. కొంచెం సేఫర్ టాపిక్స్ ఉంటాయి, సేఫర్ లాంగ్వేజ్ ఉంటుంది, సేఫర్ కమ్యూనికేషన్ చేసుకోండి అండ్ అమ్మాయిని పడేయండి. టిప్ నెంబర్ 2 మైండ్లో పెట్టుకోండి. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 అమిగోస్, ఒక నాన్ అంబిషియస్ యాటిట్యూడ్ని మీ వర్బల్గా మీరు కమ్యూనికేట్ చేయగలగడం. అప్పుడు ఏమవుతుందంటే షీ విల్ ఫీల్, వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు లైఫ్లో, వీడికి లైఫ్లో నా బ్యూటీ తప్పితే వేరే గోలే లేదా అనుకునేలా అమ్మాయిని ఆలోచించేలా మీరు చేయకండి. అమ్మాయితో పాటు మీకు ఒక అంబిషన్ ఉండాలి, ఒక లైఫ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. దాని గురించి మీరు వర్బల్గా ఉండాలి. వీటన్నిటికన్నా అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంతమందితో ఎన్నిసార్లు మన అంబిషన్ గురించి డిస్కస్ చేస్తే ఆ గోల్ అనేది అంత స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, ఒక అద్భుతమైన గోల్ పెట్టుకోండి, దానికి ఫైట్ చేయండి, దాని గురించి అమ్మాయితో డిస్కస్ చేయండి. అమ్మాయిని మీరు తెచ్చుకోవడానికి కూడా, అమ్మాయిని మీరు గెలుచుకోవడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే బికాస్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకు ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, ఎనీ కైండ్ ఆఫ్ ఎనీథింగ్ నన్ను అడుగుదాం అనుకున్నా కింద కామెంట్స్లో అడగండి అండ్ అన్నీ స్లోగా ఫాలో అవ్వండి. అండ్ లైక్ అండ్ #road to 150K అది మీకు తెలిసిందే. డూ దోస్ 2 థింగ్స్. మన ఛానల్ రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ని పెంచేద్దాం, 150Kని రీచ్ అయిపోద్దాం. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ ఫన్ థింగ్ ఇన్ దట్. మీరు విన్నట్టే ఇన్స్టాగ్రామ్లో మీకు ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడానికి, పర్సనల్ అడ్వైజర్గా ఉండడానికి ఒక 50 మంది DMs నేను డైలీ రిప్లై చేద్దామని పెట్టుకున్నాను. ఒక 1 hour దానికోసమే కేటాయించి పెట్టుకున్నాం.
సో మీరు ఏం చేస్తారు, కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టా పిన్ కామెంట్లో, అక్కడ వచ్చి ఫాలో కొట్టేసి నాకు ఏదైనా అడగండి. ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ క్వశ్చన్, ఎనీ కైండ్ ఆఫ్ గ్రూమింగ్ గురించి, ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆస్క్ మీ దేర్. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ డిఎం. అడియోస్ అమిగోస్. అండ్ ఆల్సో ఫన్ పోస్ట్ ఉంటాయి, ఫన్ రీల్స్ ఉంటాయి. అడియోస్ అమిగోస్.